ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. COVID-19 ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కోవిడ్ తగ్గిపోయింది, పర్ఫెక్ట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది, వాళ్ళ యాక్టివిటీస్ బాగున్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, హెల్త్ ఇస్ ఆల్ ఇన్ కోఆర్డినేషన్. అయితే ఫర్దర్గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఒకసారి కోవిడ్ వచ్చి ఇన్ఫెక్ట్ అయి తగ్గిన పేషెంట్స్ తిరిగి మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా ఉండొచ్చా? అసలు ఇస్ దట్ పాసిబుల్? ఆర్ వాళ్ళకి ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందా? చాలామంది ఓపీకి వచ్చినప్పుడు మమ్మల్ని నాకు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం కోవిడ్ వచ్చింది, అందుకని నేను గుండె జబ్బు వస్తుందేమో అని భయపడి వచ్చాను అని మా దగ్గరికి వస్తూ ఉంటారు. యాక్చువల్గా అది అందులో అంత నిజం లేదు. కోవిడ్ వచ్చిన తర్వాత ఆ వైరస్ బాడీ నుంచి పూర్తిగా తొలగటానికి రోజుల నుంచి వారాలు మాత్రమే పడుతుంది. ఈ లాంగ్ కోవిడ్ అనేది కొంతమందిలో కొన్ని ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. అంతేకాని వాళ్ళలో ఇక జీవితాంతము ఆ వైరస్ బాడీలో ఉండిపోదు. ఇది కూడా ఒక వైరస్, నార్మల్ వైరస్సే. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత కొంతమందిలో మొదటి 3 నెలలలో వాళ్ళకి కొంచెం ఈ క్లాటింగ్, రక్తం చిక్కబడి క్లాటింగ్ వచ్చి హార్ట్ అటాక్స్, పల్మోనరీ ఎంబాలిజం అంటే ఊపిరితిత్తుల్లో క్లాట్స్ ఏర్పడే రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని మేము డైమర్ అని కానీ లేకపోతే కొన్ని మిగతా టెస్ట్ల ద్వారా గుర్తించి వాళ్ళకి రక్తం పల్సబడే బిళ్ళలు, నోవాక్స్ అంటాము, నావెల్ ఓరల్ యాంటీకోయాగులెంట్ డ్రగ్స్, ఈ మందులు ఇవ్వటం ద్వారా కొన్ని నెలల పాటు వాటిని హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాం. అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మనకు వచ్చే హార్ట్ అటాక్ని కూడా కోవిడ్కే ఆపాదించడం కరెక్ట్ కాదు. అది జీవనాధారిత సంబంధించిన సమస్యలు. చాలామంది ఇంట్లో మాకు ఫర్దర్గా హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి, సరే బీపీ ఉంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత షుగర్ ఉంది, ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ వేసేసుకుంటే ఇంకా మాకు హార్ట్ అటాక్స్ రావు అన్న ఒక ఇంప్రెషన్లో ఉంటారు. అది కరెక్టే అంటారా? అట్లా జనరలైజ్ చేసి దాన్ని కరెక్ట్ అని చెప్పలేము. ఎవరికైతే ఎక్కువ నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళు ప్రొఫిలాక్టిక్గా ఆస్పిరిన్ వాడుతూ ఉంటారు చాలామంది. అయితే ఇక వయసుతో నిమిత్తం లేకుండా, వాళ్ళకున్న సమస్యలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దాన్ని జనరల్గా ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ని వేసేసుకోవటం కరెక్ట్ కాదు. ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని చక్కగా పరీక్ష చేయించుకొని ఒకవేళ అది హార్ట్కి సంబంధించింది అయితే అప్పుడు దానికి సంబంధించిన వైద్యం తీసుకోవటం కరెక్ట్. రైట్ సార్. అయితే కోవిడ్ పాండమిక్ అయిపోయింది అని మాట్లాడుకుంటున్న టైంలో తిరిగి మళ్ళీ కోవిడ్ కేసెస్ హై రైజ్లో ఉన్నాయి. బాపట్ల దాకా వచ్చేసింది, ఏలూరు దాకా వచ్చేసింది, ఇంకా మన దగ్గరలే ఉన్నాయి. ఇలాంటివి వింటున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హార్ట్ అటాక్స్ కానీ ఇప్పుడు తిరిగి మళ్ళీ అటాక్ అవుతాయి, ఆ భయమే చాలా టెన్షన్ వస్తుంది. సహజంగా ఇప్పుడున్న డిజిటల్ ఏజ్లో ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కొంత కేసెస్ మళ్ళీ పెరుగుతున్న మాట వాస్తవం. XBB వేరియంట్ అని కొత్త వేరియంట్ వల్ల కొంచెం పెరుగుతున్నాయి. అయితే నాకున్న నాలెడ్జ్లో అవి తీవ్రంగా వచ్చి న్యూమోనియా మళ్ళా వచ్చి ఇదివరకులాగా హార్ట్ అటాక్స్ లాగా వస్తూ ఐసీయూలో పేషెంట్లు అడ్మిట్ అవ్వటం కానీ అటువంటివి ఏమీ జరగటం లేదు. సో అనవసరంగా ప్యానిక్ అవ్వకుండా పరిస్థితిని జాగ్రత్తగా గమనించుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తగు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కానీ వెబ్సైట్లో కానీ అన్నిట్లోనూ వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారం మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఫాలో అవుతూ వెళ్ళాలి కానీ అనవసరమైన ప్యానిక్ అవసరం లేదనేది నా అభిప్రాయం. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళల్లో అండి పేషెంట్స్కి ఎస్పెషల్లీ వాళ్ళు ఒక 6 monthsకి ఒకసారి ఎర్లీ స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్, ఒక 1 yearకి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్ అన్నట్ల ఏమన్నా టైం ఫ్రేమ్ లాంటిది ఏమన్నా ఉంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుందంటారా? అటువంటి టైం ఫ్రేమ్ మనకి ఎక్కడ అట్లాంటిది ఏమీ లేదు. అయితే మేమందరము మా దగ్గర సీరియస్గా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు అందరికీ ఒకసారి హార్ట్ చెక్ చేసి డిశ్చార్జ్ చేయడం తరచూ అందరికీ చేసాం చాలా వరకు. అలానే ఒక 3 నెలల వ్యవధి తర్వాత ఎవరికైతే సీరియస్గా కోవిడ్ వచ్చిందో వాళ్ళకి మేము హార్ట్ స్క్రీనింగ్ ఒకసారి చేయటం అనేది తరచూ చేశాము. అంతేగాని ఇంకా కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ జీవితాంతము 6 నెలలకో సంవత్సరానికో అందరూ హార్ట్ మళ్ళీ చెక్ చేయించుకోవాలి అనేది ఏమీ లేదు. కానీ వీటన్నిటికన్నా మనం మర్చిపోతున్నది ఏంటంటే కోవిడ్ అనేది వెళ్ళింది, మళ్ళా రావచ్చు, కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అది ఎంత సీరియస్ అవుతుందా ఏంటనేది మనకి టైం మాత్రమే చెప్తుంది, అది ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది వైరస్. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే కోవిడ్ వచ్చి తగ్గిన పేషెంట్స్కి లైఫ్ లాంగ్ దే ఆర్ నాట్ ఆన్ థ్రెట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్. 4 to 6 weeks వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటిల్ దట్ కోవిడ్ స్ట్రెయిన్స్ ఆర్ ఇన్సైడ్ ది బాడీ. సో ఇది పక్కన పెడితే హార్ట్ వెల్బీయింగ్ కోసం ఇంకొక ప్రధానమైన ఎనిమి మన ఇప్పుడు మీరు అన్నట్టుగా లేటెస్ట్ ఫుడ్స్ కానీ బయట తినే ఫుడ్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ మోడిఫికేషన్స్ అన్నిట్లో భాగంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ అన్నది హార్ట్కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎనిమి విచ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. దీని గురించి మాట్లాడితే కొలెస్ట్రాల్కి హార్ట్ డిసీజ్కి ఉన్న కనెక్షన్ చెప్పండి. కొలెస్ట్రాల్ అనేది బాడీకి చాలా అవసరమైన ఒక ఇంపార్టెంట్ ఫ్యాట్, కొవ్వు పదార్థం. ఇది సరైన మోతాదులో శరీరానికి, ఎదుగుదలకి, పిల్లలకి అందరికీ చాలా అవసరమైన పదార్థం.
అయితే ఇది ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు లేదా కొలెస్ట్రాల్లో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అని గుడ్ కొలెస్ట్రాల్ అని ఉంటాయి. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఎక్కువ శాతం అయినప్పుడు అది గుండె రక్తనాళాల్లో పూడికలుగా ఏర్పడి బ్లాకేజెస్ వచ్చి అలా వాటిని మన జీవన విధానం ఇంకా మారకుండా మనం ఇలానే ఉంటే కనుక సడన్గా హార్ట్ అటాక్గా పరిణమించడానికి అవకాశం ఉంటుంది. సో కొలెస్ట్రాల్ అనేది డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ లాంటిది, అంటే రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. అది ఎక్కువ మోతాదులోనూ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, సరైన పాడులో ఉండాలి. కొంతమందికి వారసత్వంగా జెనెటికల్గా కూడా శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ వాళ్ళు శరీరంలో వాళ్ళని కొలెస్ట్రాల్ని సరిగ్గా మెటబలైజ్ చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ రక్త పరీక్షలతోటి లిపిడ్ ప్రొఫైల్ అంటాం, అంటే మనం ఏమీ తినకుండా 9 గంటల నుంచి 12 గంటల ఫాస్టింగ్ తర్వాత రక్త పరీక్షలో కొలెస్ట్రాల్ ఎలా ఉందనేది తెలుస్తుంది. అది ఇప్పుడు ప్రస్తుత గైడ్ లైన్స్ ప్రకారము 20 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. పర్టికులర్గా ఎవరికైతే వారసత్వంగా వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్లో గుండె జబ్బులు ఉన్నాయో వాళ్ళు చెక్ చేయించుకుంటే తెలుస్తుంది. అటువంటిది ఏదైనా ఉంటే దాన్ని ఆహార నియంత్రణ ద్వారా కానీ, చెట్ల ఆధారిత ఆహారం ద్వారా కానీ, దానివల్ల కంట్రోల్ అవ్వకపోతే మందుల ద్వారా కానీ దాన్ని కంట్రోల్ చేసి ఫ్యూచర్లో మనకి హార్ట్ అటాక్స్ రాకుండా నివారించవచ్చు.